హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలు ఒక మిస్చీఫ్ జరిగి ఉంటుంది. ఒక మిరాకిల్ ఉంది ఆ ఎన్నికల వెనుక. ఆ ఎన్నికల వెనుక ఈవీఎంల గోల్మాల్ ఉంది. ఆ ఎన్నికల్లో ఫలితాల్లో ఈవీఎంల పాత్ర ఉంది. ఇది చాలా కాలంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ మొట్టమొదటిసారిగా ఫామ్ 17A, ఫామ్ 20B మధ్య అంత వ్యత్యాసం ఎందుకుంది? అదనంగా కౌంటింగ్ సమయంలో 12.5% ఓట్లను, అంటే దాదాపుగా 50 లక్షల ఓట్లను ఎందుకు అదనంగా లెక్కించారంటూ తొలిసారిగా ప్రశ్నలు సంధించిన తర్వాత అప్పటి నుంచి మొదలైనటువంటి అనుమానాలు, ప్రశ్నలు, ఆరోపణలు. ఆ తర్వాత ఈ సంవత్సరం, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి పరకాల ప్రభాకర్ వంటి పొలిటికల్ ఎకనమిస్ట్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త రాసినటువంటి ది వైర్ కథనం సంచలనంగా మారింది. వైర్ కథనంలో ఆయన సంధించినటువంటి ప్రశ్నలు పరంపర అక్కడితో ఆగలేదు. వివిధ మాధ్యమాల్లో, ప్రజా చైతన్యంతో సహా వివిధ మాధ్యమాల్లో ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు, ఢిల్లీలో నిర్వహించినటువంటి సమావేశం, బెంగళూరు సమావేశం, కోల్కతాలో జరిగినటువంటి సమావేశం, హర్యానాలో జరిగినటువంటి మీటింగ్, ఇలా హైదరాబాద్లో జరిగినటువంటి మీటింగ్, అనంతపూర్లో జరిగినటువంటి మీటింగ్, ఇలా దేశవ్యాప్తంగా అన్ని ప్రముఖ పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ఆయన సమావేశాలు నిర్వహిస్తూ అక్కడ పాల్గొంటూ దీన్ని ఒక కీలకమైనటువంటి అంశంగా మాట్లాడుతూ ఆధారాలతో సహా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఆధారాలు కూడా పరకాల ప్రభాకర్ గారు ఇస్తున్నటువంటి ఆధారాలు కూడా ఏ రాజకీయ పార్టీనో ఆయనకు అందించినటువంటి ఆధారాలు కావు. సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ నేరుగా ఆయనకు అందించినటువంటి, అధికారికంగా వెబ్సైట్ ద్వారా, పత్రికా ప్రకటనల ద్వారా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా మాత్రమే పరకాల ప్రభాకర్ సంధిస్తున్నటువంటి ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ స్పందించడం ఎప్పుడో మానేసింది. అసలు ఎలక్షన్ కమిషన్ వ్యవస్థనే మారిపోయింది. ఎలక్షన్ కమిషన్ను చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ నియామక ప్రక్రియనే మార్చేసింది. అందుకే ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది వింటోంది. అందుకే ఎలక్షన్ కమిషన్కు ఎవరు ఏం ప్రశ్నిస్తున్నా, ఎవరు ఎలక్షన్ కమిషన్పై ప్రశ్నలు సంధిస్తున్నా, ఎవరు ఎలక్షన్ కమిషన్ ఆరోపణలపై ఆరోపణలు చేస్తున్నా ఎలక్షన్ కమిషన్ నోరెత్తడం లేదు, మాట్లాడడం లేదు. ఇంకా తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు తాజాగా బీహార్లో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు ఇటీవల వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు, ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా వెస్ట్ బెంగాల్లో ఏకంగా 93 లక్షల ఓట్లు డిలీట్ చేసినటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్పై ఉన్నటువంటి ఆరోపణ. అటు మరో 27 లక్షల మంది తమ ఓట్లు ఎందుకు తొలగించారు, తాము ఉన్నాము కదా అంటూ తమ ఉనికిని చాటుకుంటూ తమ ఓటు తిరిగి రివైవ్ చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ దానిపై చర్యలు తీసుకోలేదు. ఎలక్షన్ కాస్త ముగిసిపోయింది. అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మొత్తం 207 స్థానాలను గెలుచుకుంది బీజేపీ అనూహ్యంగా తొలిసారి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దాటుకుని, ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా మమతా బెనర్జీ పార్టీ ఓడిపోయింది. టీఎంసీ ఓటమి పాలైంది. బీజేపీ 207 సీట్లు గెలుచుకుంటే అందులో సగానికి పైగా, అంటే 105 సీట్లలో, అంటే బీజేపీ విజయం సాధించినటువంటి 207 సీట్లలో సగానికి పైగా సీట్లలో, అంటే 105 సీట్లలో బీజేపీ అభ్యర్థులకు లభించినటువంటి మెజార్టీ కంటే అత్యధికంగానే ఆయా నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ఓట్లు డిలీట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఏపీ 2024 ఎలక్షన్లో పరకాల ప్రభాకర్ ఆరోపించినట్లు, పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్లు ఈవీఎం గోల్మాల్ జరిగితే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో 2026 ఎలక్షన్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఒక ఆయుధంగా మారింది, ఒక ఆయుధంగా చేసుకుంది ఎలక్షన్ కమిషన్ అనే వాదన ఇప్పుడు బలపడుతోంది. సో ఇప్పుడు నేను ప్రధానంగా ప్రశ్నించదలిచింది, నేను ప్రధానంగా చెప్పదలిచింది ఏంటంటే, పరకాల ప్రభాకర్ గారు ఏపీ 2024 ఎన్నికల తర్వాత ఏపీ 2024 ఎన్నికల్లో ఒక ఈవీఎం గోల్మాల్ జరిగింది, ఈవీఎంల తారుమారు జరిగింది, ఏపీ 2024 ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వ గెలుపు వెనుక ఈవీఎం పాత్ర ఉంది అంటూ ఆయన క్లియర్ కట్గా, స్పష్టంగా, ఆధారాలతో సహా, అది కూడా ఎలక్షన్ కమిషన్ అందించినటువంటి డేటా ఆధారంగా చెబుతుంటే ఎలక్షన్ కమిషన్ స్పందించడం లేదు. సరిగ్గా కూటమి ప్రభుత్వానికి కూడా ఎందుకు మాట్లాడలేకపోతుంది? తెలుగుదేశం పార్టీ స్పందించడం లేదు, బీజేపీ స్పందించడం లేదు, జనసేన పార్టీ స్పందించడం లేదు. తమను తాము 100% స్ట్రైక్ రేట్ ఉందని చెప్పుకునే 21 సీట్లు గెలుచుకున్నటువంటి జనసేన గెలుపు వెనుక ఈవీఎం గోల్మాల్ ఉందనే ప్రశ్నకు ఈ జనసేన ఎందుకు ఆన్సర్ చేయలేకపోతుంది?
బీజేపీ ఎందుకు ఆన్సర్ చేయలేకపోతుంది? 90-91% స్ట్రైక్ రేట్ సాధించి 134 సీట్లు గెలుచుకున్నామని చెబుతున్నటువంటి టీడీపీ పరకాల ప్రభాకర్ సంధిస్తున్నటువంటి ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? అంటే పరకాల ప్రభాకర్ ఆరోపించినట్లు మీ గెలుపు వెనుక, మీ గెలుపులో అవినీతి ఉందా, మీ గెలుపు వెనుక ఈవీఎం గోల్మాల్ ఉందని మీరు అంగీకరిస్తున్నారా? అందుకే మీరు దీనిపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దీనిపై మౌనం వహిస్తున్నారా? సమాధానం చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు తాజాగా 2026 వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో ఎస్ఐఆర్ పాత్రపై ఎలాంటి అనుమానాలు, ఎలాంటి విమర్శలు, ఎలాంటి ఎవిడెంట్రికల్ డేటా కనిపిస్తుందో అదేవిధంగా మీ 2024 ఎలక్షన్లో మీ గెలుపు వెనుక కూడా ఇదే ప్రశ్నలు, ఇదే ఆరోపణలు, ఇదే విమర్శలు. మరెందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఏపీలో చిన్న చిన్న కేసులకు, చిన్న చిన్న విషయాలకి, అంటే ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించినా సరే, ప్రభుత్వ విధానాలను ఎవరైనా తప్పుపట్టినా సరే, ప్రభుత్వ విధానాలపై ఎవరైనా యూట్యూబ్ మీడియాలో కానీ వివిధ మీడియాలో కానీ మాట్లాడినా సరే, వెంటనే వారిపై తెలంగాణలో పొరుగు రాష్ట్రంలో ఉన్నా సరే వచ్చి మరి చర్యలు తీసుకున్నారు కదా. మరి అటువంటిది ఇక్కడ పరకాల ప్రభాకర్ మీ గెలుపును ప్రశ్నిస్తున్నారు. పరకాల ప్రభాకర్ గారు ఈవీఎంలో జరిగినటువంటి గోల్మాల్ను బయటికి తీస్తున్నారు. ఈవీఎం గెలుపు, ఈవీఎం గోల్మాల్ అనేది మీ గెలుపు వెనక ఉందని పదే పదే చెబుతున్నారు. దాదాపుగా 4-5 నెలలుగా ప్రతి చోట ఆయన సమావేశాలు పెట్టి ఇదే విషయాన్ని ముఖ్యంగా చెప్పడమే కాకుండా ఒక సవాల్ విసురుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే తన సవాల్ను స్వీకరించి ముందుకు వస్తే తాను ఆధారాలను చూపిస్తాను, ఈ ఆధారాలకు, ఈ ప్రశ్నలకు, తాను సంధించే ప్రశ్నలకు, తాను చూపించే ఆధారాలకు సమాధానం చెప్పితే చాలు, తాను తప్పుకుంటాను, తాను తన తప్పిదాన్ని ఒప్పుకుంటానని చెప్పి ఆయన సవాల్ విసురుతున్నారు. ఆ సవాలును కూటమి ప్రభుత్వంలోని ఏ ఒక్క పార్టీ అయినా ఎందుకు స్వీకరించలేకపోతుంది? చిన్న చిన్న ఎవరైనా ప్రశ్నించినా, ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించినా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితులు ఇక్కడ ఈ రాష్ట్రంలో నెలకొన్నప్పుడు నిజంగా పరకాల ప్రభాకర్ గారు చెప్పింది తప్పే అయితే, నిజంగా పరకాల ప్రభాకర్ గారు చేస్తున్నది కేవలం ఒక ఆరోపణ అయితే, నిజంగా పరకాల ప్రభాకర్ లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నల వెనుక ఎలాంటి శాస్త్రీయపరమైన ఆధారాలు లేకుండా ఉంటే ఎందుకు ఆయనపై మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. అంటే పరకాల ప్రభాకర్ చెబుతున్నట్టు, పరకాల ప్రభాకర్ సంధిస్తున్నటువంటి ప్రశ్నలకు బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే మీరు ఆయన విషయంలో ఎందుకు మాట్లాడలేకపోతున్నారా, మౌనం దాలుస్తున్నారా? అంటే మీ గెలుపు అవినీతిపయమని, మీ గెలుపు వెనుక ఈవీఎం గోల్మాల్ ఉందని, మీ గెలుపు వెనుక ఈవీఎం రీప్లేస్మెంట్ లేదా ఈవీఎం హ్యాకింగ్ జరిగి ఉందని చెప్పి మీరు కూడా నమ్ముతున్నారా? అందుకే రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు 3,500 పోలింగ్ బూత్లలో 17,19,250 ఓట్లు ఎలా పోలయ్యాయంటూ పరకాల ప్రభాకర్ గారు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా ప్రశ్నిస్తుంటే ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు? లేదా రాత్రి ఆ సమయంలో అంటే 11:45 తర్వాత తెల్లవారుజామున 2 గంటల వరకు నిజంగా 3,500 పోలింగ్ బూత్లలో ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టే 17,19,000 ఓటర్లు కనుక ఓటేసి ఉంటే ఆ సంబంధించినటువంటి ఒక్క ఫోటో కానీ ఒక్క వీడియో కానీ ఎందుకు చూపించలేకపోతున్నారు? ఫలానా వ్యక్తి ఫలానా ఆ టైంలో ఫలానా బూత్లో రాత్రి తెల్లవారుజామున 2 గంటలకు చివరి ఓటు వేసిన ఈ వ్యక్తి ఇతనే అని చెప్పి ఎందుకు చూపించలేకపోతున్నారు? అంటే ఇక్కడ పరకాల ప్రభాకర్ గారు సంధించినటువంటి ప్రతి ప్రశ్నకు మీ వద్ద సమాధానం లేదా? ఆయన ప్రశ్నిస్తున్నటువంటి ప్రతి ప్రశ్న నిజమేనా? అందుకే మీరు మాట్లాడలేకపోతున్నారా? ఇదే అనుమానాలు ఇప్పుడు మరింత తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా 2026 వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఎస్ఐఆర్ గోల్మాల్ అనేది జరిగి ఉంటుందని ఇప్పుడు కొత్త వాదన ఏదైతే బయటకు వస్తుందో, scroll.in అనే ఒక ఆంగ్ల వెబ్సైట్లో వచ్చినటువంటి కథనం ఏదైతే ఇప్పుడు సంచలనంగా మారిందో, ముఖ్యంగా దాదాపు 105 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు లభించినటువంటి మార్జిన్ కంటే ఆయా అదే నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ద్వారా తొలగించినటువంటి ఓట్ల సంఖ్య అత్యధికంగా ఉంది. అంటే ఎస్ఐఆర్ డిలీట్ కాకుండా ఉంటే, ఎస్ఐఆర్లలో ఓట్ల డిలీషన్ చేయకుండా ఉంటే అక్కడ బీజేపీ అభ్యర్థులు విజయం సాధించి ఉండేవారు కాదు కదా. ఈ ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఏపీ 2024 ఎలక్షన్లో ఏ విధంగా అయితే పరకాల ప్రభాకర్ సంధించినటువంటి ప్రశ్నలకు ఇప్పటికీ ఇటు ఎలక్షన్ కమిషన్ నుంచి కానీ, ఇటు ఏపీ కూటమి ప్రభుత్వం నుంచి కానీ, ఇటు ఏపీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ ఎలాంటి స్పందన, ఎలాంటి కౌంటర్ అనేది కనిపించడం లేదో.
ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ల వ్యవహారంలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియ పాత్రపై కూడా సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకింత మౌనం వహిస్తోంది ఎలక్షన్ కమిషన్? చేతులు కట్టుకుని చేష్టలుడికి చూడడం కాదు, ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి ప్రక్రియ కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్పై ఎంతైనా ఉంది.